మేళచెరు జాతర 26 నైట్ ఎలా జరిగిందో చూస్తే నేను జాతరకి వెళ్లే టైంలో ఎర్రవరం స్టాప్ దాటినాక ఒక అన్న అతిగా తాగి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న గుంటలో పడిపోయారు. వెళ్లి చూస్తే సృహలో అయితే లేడు. పైన కనిపించేలాగా దెబ్బలైతే ఏం తగలలేదు. జాగ్రత్త అన్న, ఇంకెప్పుడు కూడా తాగి బండి నడపమాకండి. కట్ చేస్తే ఈసారి మేళచెరు ఎంట్రీ అవ్వక ముందే హుజూర్నగర్ రోడ్డు కాడ వెహికల్స్ అన్ని ఆపేసినారు. చాలా మంచి పని చేసినారు, ట్రాఫిక్ అవ్వకుండా ఎప్పట్లాగా. అలా అందరితో పాటు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రభల్ కాడికి వెళ్తున్నాడు. కనుచూపు మేరలో అటు చూసినా ఇటు చూసినా జనాలు వస్తూనే ఉన్నారు. దాదాపు 2 lakhs వరకు వచ్చి ఉంటారు అనుకుంటున్నా. పోలీసు వాళ్ళు మాత్రం ఈసారి బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడికైతే చాలా జాగ్రత్తగా డ్యూటీ చేసి అందరినీ బాగా కంట్రోల్ చేస్తున్నారు. అలా ప్రభల్ కాడికి వచ్చి చూస్తే 5 ప్రభలే పెట్టినారు. ఈసారి పర్మిషన్ లేకనో ప్లేస్ లేకనో తెలియదు. ఇక ఉన్న ప్రభల్ కాడనే జనాలు అయితే బాగా కీర్చిపోయి చాలా మంది జనాలు అయితే వచ్చినారు. అదే ప్లేస్ లో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేసుకుని డాన్సులు వేస్తూ ఎంజాయ్ అయితే చేశారు. బుర్రలు ఊది ఎంజాయ్ చేయాలి కానీ పోలీసు వాళ్ళ కాడ దగ్గరే వచ్చి ఊది అతి చేస్తే కనిపించినట్లు తొక్కి పారేశారు. సంవత్సరానికి ఒకసారి జాతరకి వచ్చినందుకు కాలువ కట్టు కాడ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ షాప్స్ కి మంచి బిజినెస్ అయితే ఇచ్చినారు. ఇక ప్రభల్ కాడ డాన్సులు అయితే ఎగ్జాక్ట్లీ 12 కి ఆఫ్ చేయించారు. డాన్స్ వేసి వ్యాన్ లో వెళ్తున్న అమ్మాయిల్ని అయినా కూడా వదలకుండా వ్యాన్ వెనకాల పరిగెత్తుకుంటూ ఆగమాగం అవుతారు. అట్లుంటది మరి మేళచెరు జాతర అంటే. కోదాడ వెళ్లే వెహికల్స్ అన్ని కూడా హుజూర్నగర్ రోడ్డు వైపు తిప్పించి పంపించేశారు, ట్రాఫిక్ అయితే ఎక్కువ అవ్వకుండా. ఈ ఇయర్ జాతర అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఎడ్ల పందాలు అవైతే జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూడండి.